కాకినాడ నగరంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి స్మార్ట్ సిటీ సర్వం పూడిక ముంపు జలాలతో తల్లడిల్లిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ సందర్భంగా దూసర్లపూడి మాట్లాడుతూ కార్పొరేషన్ వేసవి ఎండల ప్రారంభంలో చేయాల్సిన పూడిక తొలగింపు, తరలింపు పనులను మే నెలాఖరులో చేపట్టడం వలన లక్షలాది రూపాయల నిధులు మురుగుపాలయ్యాయని, వీధి కాలువల్లో తీసిన ఎక్కడి పూడిక అక్కడే ఉండిపోయిందని, వ్యర్థాల తరలింపు జరగలేదని తెలిపారు. ప్రధాన రహదారుల్లో R&B క్రాస్ కల్వర్ట్ల దిగువ క్లీనింగ్ జరగలేదు, అవుట్లెట్స్ క్లియరెన్స్ నిర్వహించలేదు. రేచర్లపేట రైల్వే డ్రైన్, PWD కాలువ, చీడీల పొర, మేజర్ డ్రైన్స్, సినిమా రోడ్ కవర్ స్లాబ్ డ్రైన్లు, ఉప్పుటేరు కాలువ ప్రవాహాల అడ్డగింపు ప్రక్షాళన చేపట్టలేదు. కార్పొరేషన్ ఆర్థిక మాంద్యంతో పౌర సౌకర్యాలు, ముందస్తు ప్రణాళికలు స్తంభించిపోయాయి. ఒక ప్రక్క వీధి దీపాల నిర్వహణ తూతూ మంత్రంగా తయారైందని దుయ్యబట్టారు. మరో ప్రక్క మురుగు కాలువల్లో పూడికతీత అరుంధతి నక్షత్రంగా మారిందని ఎద్దేవా చేశారు. వేసవి ముందస్తు రిపేర్లు చేయక కుళాయిల్లో త్రాగునీరు సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా అందించే ఏర్పాటు సన్నగిల్లింది. జరాసంధుడి శరీరాన్ని చీల్చి పారేసినట్టుగా సినిమా రోడ్లోని కార్పొరేషన్ ఉన్నతాధికారుల కార్యాలయం నిర్వహణ 4 వైపులకు చెదిరిపోయిందని, కోఆర్డినేషన్ కొరవడిందని, రెవెన్యూ, PWD, నీటిపారుదల, మున్సిపాలిటీ, R&B మున్నగు ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక జిల్లా కేంద్రం మురుగు ముంపుకు, వర్షం బెడదకు కోనరిల్లుతోంది. అడ్డు అదుపు లేకుండా సిమెంట్ రోడ్లు ఎత్తు చేయడం వలన గృహాల లోగిళ్లు లోతట్టుగా మారి మురుగుతో జలదిగ్బంధమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కళ్లు తెరవాలని, కాకినాడ ముంపు బెడద నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ R&B కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా R&B కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో PWD కాలువలు కానీ, రేచర్లపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్, మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.